హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఉట్టి గోధుమలతో చపాతీలు చేసుకుంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. అలాగే గ్లూటెన్ కంటెంట్ కూడా ఎక్కువుంటుంది. అలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్స్‌తో చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా పిల్లలకు కూడా మల్టీగ్రెయిన్ చపాతీ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఈ మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కిలో గోధుమలకి సరిపడా కొలత చూపిస్తున్నాను. 1 కిలో గోధుమలకి 1 కప్పు రాగులు అంటే 250 గ్రామ్స్ రాగులు. 1 కప్పు మెజర్ తీసుకుంటే పావు కిలో రాగులు, పావు కిలో సజ్జలు ఇంకా పావు కిలో జొన్నలు. సో, ఒక కిలోకి పావు పావు కప్ చొప్పున రాగులు, జొన్నలు, సజ్జలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మిల్లులో మెత్తగా పౌడర్‌లాగా ఆడించుకోవాలి. ఒక్కసారి గాని మీరు ఈ మల్టీగ్రెయిన్ చపాతీ ఆర్ పుల్కా తిన్నారంటే ఇంక మామూలు చపాతీ జోలికి వెళ్ళనే వెళ్ళరు. ఇవి టేస్ట్‌లో కూడా అంత బావుంటాయి. చూడండి. ఇలా మెత్తటి పిండిలాగా ఆడించుకుని, నార్మల్‌గా మనం ఇంట్లో చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కొంచెం ఉప్పు, వాటర్‌తో పిండి కలిపి పెట్టుకొని చపాతీలు గానీ, పుల్కాలు గానీ చేసుకున్నట్లయితే ఇవి త్వరగా గట్టిపడవు కూడా. ఎక్కువ సమయం పాటు ఇవి మెత్తగానే ఉంటాయి. సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే పిల్లలకి లంచ్ బాక్సులకి వాటిలికి కూడా చానా బావుంటాయి. చపాతీలు, పుల్కాలు మాత్రమే కాదండి. ఈ మల్టీగ్రెయిన్ పిండిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం క్యారెట్ తురుము, అల్లం తురుము వేసుకొని అట్లలా కూడా పోసుకోవచ్చు. అలా పోసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంక కొంచెం వీలు చూసుకొని నెలకొకసారి ఇలాంటి పిండి తయారు చేసి పెట్టుకొని గాని ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి సూపర్ హెల్తీ ఫుడ్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. సో, ఈ హెల్తీ వే ఆఫ్ మల్టీగ్రెయిన్ ప్రిపరేషన్‌ని మీరు కూడా ట్రై చేయండి. బాయ్.